Hello, I'm back with another video and welcome to my channel. Nenu Meerakshashi. Idi na last day in China. So na room mottham chetta undi because luggage anta pack cheseskoni trash anta clear chestunnanu because ide room loki Swarna shift aitunnamata. Tana luggage kuda techesamu. Tana luggage పెట్టాలంటే ఫస్ట్ నా లగేజ్ బయటికి క్లియర్ చేయాలన్నమాట. సో చాలా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయింది లాస్ట్ డే. సో మొత్తం పనులన్నీ క్లియర్ చేసుకొని పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే స్వర్ణ అయితే మంచిగా పూజ కూడా చేసేసింది దేవుడికి. అండ్ తన రూమ్ మొత్తం చాలా క్యూట్గా సెటప్ చేసుకుంది. ఇంకా దండం పెట్టుకుని స్టార్ట్ అయిపోయినాం ఎయిర్పోర్ట్కి. అండ్ ఈరోజు నన్ను డ్రాప్ చేయడానికి అయితే షైన్ వచ్చాడు, స్వర్ణ వచ్చింది, నివేత్ కూడా వచ్చిందన్నమాట. పాపం వాళ్ళ ముగ్గురు నాకు చాలా హెల్ప్ చేశారు లగేజ్ విషయంలోని. అండ్ ఇంకా వాళ్ళని అయితే చాలా మిస్ అవుతా ఫర్ షూర్ బికాజ్ ఒక 1.5 year మోస్ట్లీ ఇంకా వాళ్ళతోటే ఉన్నాను కదా. సో ఇంకా ఫైనల్ పిక్చర్ ఒకటి తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా లోపలికి వెళ్ళి లగేజ్ అది చెక్ ఇన్ చేసేసి ఇమిగ్రేషన్ అది ఫినిష్ చేసుకొని ఇంకా గేట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఫుల్ ఆకలేసింది. సో అందుకే బర్గర్ తెచ్చుకొని మంచిగా తిన్నాను. ఇంకా ఫైనల్ గుడ్ బై టు షామెల్. ఇంకా ఫ్లైట్ అయితే బోర్డ్ అయిపోయినాం, కానీ ఫ్లైట్లోనే ఆల్మోస్ట్ ఒక 1.5 hour వెయిట్ చేపించేశాడు బికాస్ వర్షం పడింది కదా, దానివల్ల డిలే అయిపోయింది. అండ్ ఈరోజు నేను సింగపూర్ ఎయిర్లైన్స్లో వెళ్తున్నాను. సో షామెన్ టు సింగపూర్ అండ్ సింగపూర్ టు విశాఖపట్నం. సో ఫస్ట్ ఫ్లైట్ మాది సింగపూర్ ఎయిర్లైన్స్ ఉంటుంది, సెకండ్ ఫ్లైట్ స్కూట్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఫ్లైట్ ఎంత బాగుంటుందో సెకండ్ ఫ్లైట్ అంత వర్స్ట్గా ఉంటుంది, అస్సలు నచ్చదు. బట్ అది వైజాగ్కి వెళ్తుంది కాబట్టి ఆ ఫ్లైట్ చేయించుకుంటాను ఎప్పుడు నేను. సో మీల్స్ ఇవి నేను ప్రీ బుక్డ్ పెట్టుకుంటాను, మనం ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నాన్ హిందూ మీల్ చాలా బాగుంటుంది సింగపూర్ ఎయిర్లైన్స్లోని. సో ఫుల్గా కుమ్మేశాను. అండ్ ఫ్లైట్ కూడా చాలా ఖాళీగా ఉంది. సో యాక్చువల్లీ నాకు ఎక్కడో మిడిల్లో వస్తే నేను ఫ్రంట్కి వెళ్ళిపోతానని వాళ్ళని పర్మిషన్ అడిగి ఇంకా ఫ్రంట్కి వచ్చేసాను అనమాట. అండ్ జర్నీ అంతా చాలా స్మూత్గా కంఫర్టబుల్గా అయిపోయింది. సింగపూర్ ఎయిర్లైన్స్తో ఇదే బెనిఫిట్, ఎకానమీ అయినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సీట్స్. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మనం బుక్ చేసుకున్న ఫుడ్ ఇవ్వకపోతే వాళ్ళు కూపన్స్ ఇస్తారన్నమాట కంపెన్సేట్ చేయడానికి. ఇన్ ఫ్లైట్ వైఫై కూడా ఇచ్చాడు ఆప్షను. ఈసారి నేను స్టూడెంట్ ప్యాక్ తీసుకున్నాను అనమాట. సో దానివల్ల నాకు లగేజ్ కూడా 40 kgs వచ్చింది. సో అన్నీ ప్లస్ అయినాయి. సో మంచిగా ట్రావెల్ చేసేసాను. ఫైనలీ సింగపూర్లో అయితే ల్యాండ్ అయిపోయినాం. సో నేను ఏమనుకున్నానంటే 2 hours టైం ఉంది, సో షాపింగ్ చేయొచ్చు డ్యూటీ ఫ్రీలో అని చాలా ప్లాన్స్ చేసుకున్నాను. బట్ మనం షామెన్లో స్టార్ట్ అయినప్పుడే ఫ్లైట్ డిలేలో వెళ్తుంది. సో దానివల్ల టైం లేదన్నమాట. సో అర్జెంటుగా దిగి ఫాస్ట్గా టర్మినల్ చేంజ్ అయ్యి సెకండ్ ఫ్లైట్ని క్యాచ్ చేశాను. అండ్ ఫ్లైట్ అయితే ఫుల్ అయిపోయింది, ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. అండ్ లగేజ్ కూడా పెట్టుకోవడానికి స్పేస్ లేదన్నమాట. ఇంకా నాకు మిడిల్ సీట్ వచ్చింది, ఇటు అటు అసలు ఎంత కంజెస్టెడ్ ఉందంటే అంత కంజెస్టెడ్ ఉంది. అండ్ స్కూట్ ఎయిర్లైన్స్ కొంచెం బడ్జెట్ ఎయిర్లైన్స్ కాబట్టి ఈవెన్ టీవీ ఉంటుంది కదా స్క్రీన్, అది కూడా ఉండదు. సో ఫుడ్ కూడా చాలా ఘోరంగా ఇస్తాడు, మనం సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఉండదు ఇక్కడ ఆప్షన్. ప్లాస్టిక్ స్పూన్స్ ఇచ్చాడు గైస్, ప్లాస్టిక్ స్పూన్స్. అసలు ఎంత కోపం వచ్చిందో. సింగపూర్ ఎయిర్లైన్స్ ఎంత బాగుంటుందో స్కూట్ అంత వర్స్ట్గా ఉంటుంది. బట్ వైజాగ్కి అది ఒక్కటే ఆప్షన్ అన్నమాట. అండ్ ఫైనలీ ఐమ్ బ్యాక్ టు హోమ్. అసలు నిజంగా అంటే బ్యాక్ టు హోమ్ వస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని చెప్పేసి. అండ్ నేను వెళ్ళిన రోజే మా డాడీ మమ్మీది యానివర్సరీ అన్నమాట. పాపం వాళ్ళు కేక్ కూడా కట్ చేయకుండా నా కోసం వెయిట్ చేశారు, నేను వచ్చాక కేక్ కట్ చేయాలి అని చెప్పేసి. ఆల్మోస్ట్ 11:50 ఆ టైంకి కేక్ కట్ చేసాం అన్నమాట. సో ఇంకా కేక్ అది తినేసి ఇంకా ఫ్యామిలీ పిక్చర్ దిగేసి ఇంకా మమ్మీ అయితే రొయ్యల కూర, చేపల కూర, సమ్ రైస్ కూడా ప్రిపేర్ చేశారు. బట్ నాకు తినే మూడ్ లేదు, పాపం అంత ప్రేమగా చేశారు కాబట్టి కొంచెం జొన్న రొట్టెతో తిన్నాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. బాయ్ బాయ్.